హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బర్న్ రివిజన్ అండ్ ఇట్లాంటి థెరపీస్ ఏ స్థాయిలో మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇందులో మన హెయిర్ని తీసి మళ్ళీ మనకు పెడుతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేల్ ప్యాటర్న్ చూస్తే బాల్డ్నెస్లో ఫ్రంట్ పార్ట్ ముందు కనిపించేది అండ్ క్రౌన్లో హెయిర్ లాస్ ఉంటుంది. వాళ్ళకి బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా బాగానే ఉంటుంది మళ్ళీ. సో ఫ్రమ్ దేర్ ఆ డోనర్ ఏరియాస్లో నుంచి గ్రాఫ్స్ తీసి హెయిర్ ఫాలికల్స్ ఫ్రంట్ సైడ్లో ఇంప్లాంట్ చేస్తున్నాం. సో మన ఓన్ హెయిర్ని మనకి ఇంప్లాంట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అ ప్రిటీ మచ్ సేఫ్ ప్రొసీజర్. ఎక్స్టర్నల్గా ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ పోస్ట్ సర్జరీ యూ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, ప్లాస్టిక్ సర్జన్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, or healthy lifestyle, again no smoking. And okay, దీనికి కూడా definitely smoking gives very bad results for hair transplantation. That is one of the most. Smoking చేస్తున్నారు అంటే you can expect only 50% of the results for hair transplant. Okay. Same thing with the surgeries also. So generally any surgery, major surgery చేసే ముందు it's better you quit smoking at least 1 month before, and surgery తర్వాత కూడా ఒక 3 months తర్వాత you have to refrain from smoking. Okay. Smoking is always dangerous for health. There is no safe limit of smoking. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే చాలామంది చేయించుకున్నాము కానీ మాకు రిజల్ట్ ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ హూ ఇస్ డూయింగ్ ద ప్రొసీజర్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్గా అనలైజ్ చేయండి. నౌ డేస్ క్వాకరీ ఎక్కువ అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. యూ సీయింగ్ ఇట్ ఆన్ మీడియా. ఇన్ఫ్యాక్ట్ యూర్ సీయింగ్ డెత్ కేసెస్ రిపోర్టెడ్. సో అది ఎవరు తప్పు, చేసే వాళ్ళు తప్ప లేదా ఇంత అడ్వాన్స్మెంట్ ఉన్న మనం ఇన్ ద జనరేషన్ దట్ వీఆర్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ని ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకొని యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద రైట్ పర్సన్. సో ఐ థింక్ పబ్లిక్ షుడ్ రియలైజ్ దట్ మనం ఒకరి కింద నైఫ్ పెట్టించుకుంటున్నాము అంటే యూ హ్యావ్ టు వాళ్ళ గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ స్కిల్స్ తెలుసుకోవాలి. Lot of them claim themselves as cosmetic surgeons. True. There is nothing like cosmetic surgery అంటే సెపరేట్గా అట్లా ఏం ఉండదు. ప్లాస్టిక్ సర్జన్ అంటే బోర్డ్ సర్టిఫైడ్గా దెర్ ఆర్ ఓన్లీ 2 degrees. ఐదర్ యువర్ అన్ MCH ప్లాస్టిక్ సర్జన్ ఆర్ యువర్ అ DNB ప్లాస్టిక్ సర్జన్. బోత్ ఆర్ బోర్డ్ సర్టిఫైడ్ డిగ్రీస్. ఇవి కాకుండా ఇఫ్ దే డూయింగ్ ఎనీ అదర్ కోర్స్ అండ్ దెన్ జస్ట్ సేయింగ్ వీఆర్ కాస్మెటిక్ సర్జన్స్ అంటే మరి మీరు అది పబ్లిక్ తప్పు, వెళ్తున్న వాళ్ళ తప్పు. సో ఐ థింక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ యూ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ ట్రిక్స్. ఎందుకు ఇదంతా ఇంత నాలెడ్జ్ అవేర్నెస్ ఉన్నాక కూడా ఎందుకు జనాలు అట్లే ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ప్రైస్ ఏమైనా వేరీ అవుతుందా? డెఫినెట్లీ. సి మీరు పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ టైప్లో డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్, ఇఫ్ ఇట్స్ డన్ ఇన్ అ ప్రాపర్ సెటప్, it will be expensive in the sense it will be affordable. But if you want cheap ga ipudu health lo manam you cannot bargain there or take risk. Ipudu ultimately emana mistake jarigithe you lose your life. So I think safety should be more important. True. And it's not like you're dealing with a luxury. మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ప్రాపర్గా క్రెడెన్షియల్స్ ఏంటి, ఆ హాస్పిటల్ సేఫ్టీ ప్రోటోకాల్స్ని పాటిస్తుందా లేదా. వెరీ సాడ్ థింగ్ ఇస్ దెర్ ఆర్ సమ్ పీపుల్ డూయింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ అ సలూన్. సో ఇమాజిన్ ఇఫ్ యూర్ అది హెయిర్ కట్ అనుకుంటున్నారా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనుకుంటున్నారా, ఆ మాత్రం యూ యాజ్ అ public person you should have that common sense kada. You cannot, if you are going to a salon for a plastic surgery, then you cannot blame a surgeon ni. I think court case vaalla meeda kada, ellina vaalla meeda bettali. Because what are you doing? Me buddha emaindi. So you have to properly check what are the credentials of the surgeon. A place lo ekkada safety protocols avanni choosukoni you have to get it done. అప్పుడే యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ రిజల్ట్స్ ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ఫర్ దట్ మ్యాటర్. ఒకటే సర్జరీలో మల్టిపుల్ చేంజెస్ చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము బాడీ కాంటోరింగ్ సర్జరీస్ చేస్తూ ఉంటాము పోస్ట్ మ్యాసివ్ వెయిట్ లాస్ ఆర్ బేరియాట్రిక్ సర్జరీస్ తర్వాత, ఆర్ న్యాచురల్గా కూడా మ్యాసివ్ వెయిట్ లాస్ అయినప్పుడు. సో బాడీ కాంటోరింగ్ సర్జరీస్ అంటే టమ్మీ టక్, ఆర్మ్ లిఫ్ట్, థై లిఫ్ట్
అండ్ వజైనోప్లాస్టీని కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇలా మల్టిపుల్ సర్జరీస్ ఒకటే స్టేజ్లో చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇఫ్ ద పేషెంట్ ఇవన్నీ మల్టిపుల్ సర్జరీస్ చేయడానికి జనరలీ ఇఫ్ దర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక 3-4 డాక్టర్స్ టుగెదర్ ఆపరేట్ చేస్తున్నారు అనుకుంటే ఇట్ ఈస్ సేఫ్ టు బి డన్. అదర్వైజ్ ఏమవుతుందంటే అనస్థీషియా టైం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. If you're fit for that period of anesthesia, not an issue again. You can still undergo the multiple procedures in the same sitting. Otherwise, కొన్ని కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, లంగ్ ఇష్యూస్ ఉన్నాయి అలా పేషెంట్కి అనుకుంటే ఇట్స్ బెటర్ టు స్టేజ్ ద ప్రొసీజర్స్. బట్ ఇప్పుడు మేము మామీ మేక్ ఓవర్ అనే ప్రొసీజర్లో ఏమవుతుందంటే జనరలీ దే ఆర్ యూజువలీ చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో. ఇట్ ఈస్ ప్రతి సర్జరీ తర్వాత యూ నీడ్ అట్లీస్ట్ 2 to 6 weeks ఆఫ్ డౌన్ టైమ్, రెస్ట్ ఇవన్నీ కావాలి. మల్టిపుల్ టైమ్స్ కిడ్స్ డ్యూటీస్ నుంచి యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అండ్ కమ్ అంటే ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్లీ పాసిబుల్ ఫర్ అ మదర్. వేరే ఫర్ మేబీ మెన్కి ఇంకొంచెం ఈజీ అనుకుంటా. యూ అండ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తాము అంటే వీ ట్రై టు ఇంక్లూడ్ ఆల్ ద ప్రొసీజర్స్, బ్రెస్ట్, tummy tuck, thigh lift, liposuction, arms, vaginoplasty, ఇవన్నీ కూడా on a single day in a single surgery we try to do it. But like I told you, it's better we have a team of plastic surgeons so that we can do it in one sitting. And patient కూడా సేఫ్గా ఉంటుంది. will not extend the anesthesia time. చేయించుకోవడంలో తప్పేం లేదు. ఒక్కొక్క పేషెంట్కి తగ్గట్టుగా అనలైజ్ చేసి వీళ్ళకి సింగిల్ స్టేజ్లో సేఫ్ అయినా కాదా అని చూసుకుంటాం. అదే ప్రొసీజర్ని సమ్ పీపుల్ మైట్ నాట్ బీ ఫిట్ to get the same procedure done in a single stage. వాళ్ళకి we explain it to them and say better మీరు 2 stagesలో స్ప్లిట్ చేసుకుంటే బెటర్ అని. దెన్ we do upper half of the body once and lower half of the body once అలా చేస్తాం అన్నమాట. రికవరీ టైం ఎట్లా ఉంటుంది? సో రికవరీ దేనికైనా సరే ఇఫ్ ఇట్స్ అ మేజర్ సర్జరీ మినిమం 2 weeks ఆఫ్ డౌన్ టైం అన్నది ఖచ్చితంగా అవసరం. కిడ్స్ ఉంటారు కదా, బికాస్ మామీ మేక్ ఓవర్ అంటే కిడ్స్ అగైన్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కిడ్స్ ని చూసుకోవాలి. సో 2 weeks మాత్రం ఖచ్చితంగా రెస్ట్ కావాలి ఫర్ ద స్కార్స్ టు హీల్ అండ్ ఆల్ దట్. అండ్ వీ జనరలీ టెల్ దెమ్ ఒక 6 weeks వరకు మళ్ళీ బేబీస్ ని ఎత్తుకోవద్దు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అని కూడా చెప్తాము. ఆఫ్టర్ 6 weeks దెన్ యూ కెన్ ఫర్గెట్ ఈ సర్జరీ అండర్గో అన్నది మర్చిపోవచ్చు. 6 weeks తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ప్రాపర్ రొటీన్, ప్రీ ప్రెగ్నెన్సీ రొటీన్కి వెళ్ళిపోవచ్చు. హౌ కాన్ఫిడెంట్ డు దే ఫీల్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత? వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ కాన్ఫిడెన్స్ కానీ ఎట్లా ఉంటుంది? I mean, unmatchable actually. We on a daily basis we come across people, especially mothers, they take a maternity break after the kids and they come back kada. When you see them, they don't even maintain that eye contact with you when they come for the consultation. So భయపడుతూ చేయించుకోవచ్చా లేదా, మెయిన్ వాళ్ళకి భయము. See, after undergoing deliveries and all that, pain is not an issue. They'll be able to tolerate pain. నాకేమన్నా అయితే నా పిల్లల సంగతి ఏంటి, ఇలాంటి భయాలు ఉంటాయి. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. వన్స్ యూ కౌన్సిల్ దెమ్, వన్స్ యూ టెల్ దెమ్ దట్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ సర్జరీ, జస్ట్ స్కిన్ డీప్ మాత్రమే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ ఇన్ లైక్ 2 weeks టైం. 6 weeksకి మీరు అసలు ఎంత మర్చిపోయి హ్యాపీగా మీ పిల్లలతో ఉండొచ్చు అంటే. ఆఫ్టర్ 6 weeks of recovery, when they join back work, when they go back to the office, and when they get those compliments back again, అరే నువ్వు అసలు ఇద్దరు పిల్లలకి తల్లిలాగానే లేవు అంటే, they feel very confident. And when they come back for reviews, they generally get us a lot of gifts and goodies and all that. Then their chin is up and the confidence levels is different compared to the first consultation. So I think every mother deserves it. True. కొంతమంది జెనెటికలీ దే ఆర్ గిఫ్టెడ్, సో దే క్యాన్ కమ్ బ్యాక్ యంగ్ ఏజ్లోనే ఇఫ్ యూ కన్సీవ్ అండ్ ఇఫ్ యూ ఫినిష్ ద ఫ్యామిలీ. అండ్ జెనెటిక్ వైజ్ ఇఫ్ దే ఆర్ బ్లెస్డ్, దే కెన్ రిట్రాక్ట్ బ్యాక్ టు దర్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది, దే ఆర్ లేట్ మ్యారేజెస్, దెన్ లేట్గా కన్సీవ్ అవ్వడం, అది కూడా IVF ద్వారా కన్సీవ్ అవ్వడం, చాలా ఇబ్బంది పడి, అండ్ దెన్ అగైన్ బికాజ్ ఇలా లేట్ అవ్వడం వల్ల మళ్ళీ వెంటనే పిల్లల్ని కనడం ఇన్ దేర్ 30s or 35 ఆ ఏజ్లో. ఆ టైంలో వర్కౌట్ చేసినా కూడా దే కెనాట్ కమ్ బ్యాక్ అగైన్. ఆ టైంలో ఎక్కువ బ్రేక్ తీసుకున్నా కానీ యూఆర్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ యువర్ మిడ్ లైఫ్ క్రైసిస్. ఆ టైంలో డిప్రెషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో I think that is the right time to get your mommy makeover done, so that you can regain your confidence back again in life. Thank you so much, ma'am, for coming here and giving us a straightforward answers, sharing your knowledge also with our viewers. Thank you so much. Yeah, thank you for having me on your show. Thank you.